ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారా? కుటుంబ సభ్యులకు పదవుల కోసం పావులు కదుపుతూ పార్టీ పరువునే బజార్ను పడేస్తున్నారా? వేరు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే పదవి కోసం ఎందుకు పాకులాడుతున్నారు? ఎవరా ఇద్దరు నేతలు? ఏంటా పొలిటికల్ ఫ్యామిలీ కహానీ? లెట్స్ వాచ్. ఉమ్మడి కడప జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకున్నాయి కూటమి పార్టీలు. 4 చోట్ల టీడీపీ, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ ఊపులో అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారా అనుకుంటే ఆ పని మానేసి తమలో తాము తన్నులాటకు తెరతీస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక జిల్లాలో బీజేపీ సంగతి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలోనే ఎవరికి వారు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడప, దానికి ఆనుకుని ఉన్న కమలాపురం నియోజకవర్గం నేతల మధ్య ఏమాత్రం సఖ్యత కానరావడం లేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రతి వ్యవహారంలో ఉప్పు నిప్పులా ఉంటున్నారట ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారం పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతుంది. ఇటీవల కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై టీడీపీ నేత కృష్ణారెడ్డి తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మీడియాకు ఎక్కి బహిరంగంగా విమర్శలు చేశారు. ఇది చాలదన్నట్టు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాలను తయారు చేసిన కృష్ణారెడ్డి ఏకంగా కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దాంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మరింత వైరాన్ని పెంచినట్లయింది. అయితే కడప ఎమ్మెల్యే మాధవి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి ఇద్దరు తొలిసారిగా శాసనసభకు ఎంపికైన వారే. దాంతో కాస్త దూకుడుగా ఉండడంతో పాటు అటు కడప నగరంపై పట్టు కోసం పాకులాడే క్రమంలో అభిప్రాయ భేదాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కమలాపురం నియోజకవర్గంలో ఉండడంతో ఈసారి ఎలాగైనా నగరంతో పాటు మొత్తం జిల్లా మీద పట్టు సాధించాలని పావులు కదిపేస్తున్నారట కృష్ణ చైతన్యరెడ్డి. తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డిని మేయర్ను చేయాలన్నది ఆయన ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కడప ఎమ్మెల్యే మాధవి కూడా తన కొడుకును మేయర్ సీట్లో కూర్చోబెట్టి మురిసిపోవాలని కలలు కంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కడప నగరంలో 2 చోట్ల బార్లు ఏర్పాటు చేసే విషయంలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నప్పుడు అసమ్మతి నేతలు అధిష్టానం దగ్గరికి పోవడం కామన్. కానీ అందుకు భిన్నంగా కడప రెబల్స్ పక్క నియోజకవర్గానికి చెందిన మరో నేత వద్దకు వెళ్లడం ఏంటనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కడప నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. మట్టి అక్రమ రవాణాతో కొందరు నేతలు భారీగా డబ్బు సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు కడపలో కూటమి ధర్మాన్ని ఎక్కడా టీడీపీ నేతలు పాటించడం లేదని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిని డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు మార్చుకోకపోతే తాము తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఇటు సొంత పార్టీలో అటు కూటమి పార్టీ నేతల మధ్య కూడా విభేదాలు బహిర్గతం కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏదేమైనా కడప, కమలాపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఇద్దరు నేతల వర్గపోరు హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. దాంతో ఇద్దరు నేతల వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లాసు పీకాలనుకున్నారట. కానీ అప్పుడు కుదరక వాయిదా వేశారట. ఇప్పటికే ఈ వ్యవహారం మంత్రి నారా లోకేష్ దృష్టిలో ఉందని, ఇంకా శృతి మించితే ఆయనే డైరెక్ట్ గా రంగంలోకి దిగి కట్టడి చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.